నీట్ రీ ఎగ్జామ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన. లీకేజ్ వెనుక ఎవరున్నా వదిలేది లేదన్న ధర్మేంద్ర ప్రధాన్. ఎన్టీఏ వాళ్లున్నా వెనక్కి తగ్గమని వార్నింగ్. నేడు జనసేన ఆత్మీయ సమ్మేళనం. ప్రదాత సాధికులతో పవన్ ఇంటరాక్షన్. పార్టీ బలోపేతం లక్ష్యాలను వివరించనున్న జనసేనాని. పార్టీ కమిటీ నియామకాలపై కీలక ప్రకటన చేయనున్న పవన్. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం. ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు. పర్సంటేజ్ విధానం, రెంటల్, ఓటీటీ విండో గురించి ప్రధానంగా డిస్కషన్. మల్టీప్లెక్స్ లాగే సింగిల్ స్క్రీన్స్కి షేరింగ్ విధానం ఉండాలంటున్న ఎగ్జిబిటర్లు. మన్యం జిల్లా చినబుడ్డిలో ఏనుగుల గుంపు బీభత్సం. హఠాత్తుగా పొలంలోకి దూసుకొచ్చిన గజరాజులు. వరికోత యంత్రం, ట్రాక్టర్, బైక్పై దాడి. 45 బస్తాల ధాన్యం చెల్లాచెదురుగా చేసిన ఏనుగులు. భయంతో పరుగులు తీసిన రైతులు. ఖమ్మం జిల్లా నీలాద్రీశ్వరుని ఆలయ గర్భగుడిలో నాగు దర్శనం. స్వామివారికి పూజలు జరుగుతున్న సమయంలో గర్భగుడిలోకి కాసేపటి తర్వాత వెళ్లిపోయిన పాము. కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో రికార్డు ఇన్కమ్. వెంకన్న స్వామికి భారీగా కానుకలు సమర్పించిన భక్తులు. 50 రోజులకు 3,24,00,000కు పైగా ఆదాయం. నైరుతి రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త. రేపు అండమాన్ను తాకనున్న నైరుతి. నెలాఖరులోగా కేరళలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు. 5 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. భారీగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,60,090. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,46,750.